గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డయాబెటీస్ కూడా చూస్తే మ్యామ్. సో ఈరోజు మామూలుగా ఉంటున్నారు, రేపు డయాబెటీస్ ఉందని చెప్తున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం అనేది అంతా ఎక్కువైపోయింది? దీన్ని తగ్గించలేమా అసలు? డయాబెటీస్ అనేది అండి లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉందండి. బేసికలీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని, జోడనల్ డయాబెటీస్ అని, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఇలా ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ కామన్ ఇప్పుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ప్రాపర్ ఫుడ్ లేదు, స్ట్రెస్ ఇప్పుడు మీరు చెప్పిన అంతే. ఏ సమస్యకైనా ఒకటే. బేసికలీ ఏంటంటే అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి. జనరల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం డయాబెటిక్ కూడా రీసెంట్గా మన దగ్గరికి ఒక 25 to 26 ఇయర్స్లో ఒక అబ్బాయి వచ్చారు. సిమ్టమ్స్ అన్ని డయాబెటీస్వే. లైక్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ యూరిన్కి వెళ్తారు, కొంతమంది బరువు తగ్గిపోయి మజిల్ లాస్ బాగా ఉంటుంది, బాడీ కూడా చాలా నిస్సత్తుగా నీరసంగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ కనపడుతున్నప్పుడు జస్ట్ నేను ఒక ఇదిలో ఒకసారి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి అంటే, అసలు నేను నాకు రావడానికి ఏంటి ఛాన్సెస్, మా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎవరికి లేదు, నాకు రాదు అంటున్నారు. నేను ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే HbA1c ఉంటుంది, 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్. అది వెళ్ళి చేయించుకుంటే ఆల్మోస్ట్ 9.7 9 ఇప్పటికి నాకు నెంబర్తో సహా గుర్తుంది, 9.7 9.5. సో నేను డయాబెటీస్ ఇవన్నీ సిమ్టమ్స్ మీరు వాదించారు లేదని చెప్పేసి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా మనకు ఉంటే జాగ్రత్త పడతాం, లేదంటే హ్యాపీ, అంతే కదా. సో కొన్ని టెస్ట్లలో రిక్వైర్మెంట్ ఉంది బాడీలో. నేను ఒకటే డయాబెటీస్ వచ్చింది అంటే మనం కొన్ని సిమ్టమ్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరుగుతుంది, దానివల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కూడా ఇండైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది ఇంకా క్రానిక్గా ఇంకా మళ్ళీ ఇంకొక స్టేజ్ మీదకి వెళ్తే నరాల తిమ్మిరి రావడము అదొకటి, కళ్ళు బ్లర్గా కనపడతాయి అదొకటి కనపడుతుంది. కొంతమందిలో అసలు మనం చీమలు కుట్టినట్టు అనిపిస్తుంటుంది చేతుల్లో కాళ్ళల్లో, ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ అదే ఉంటుంది. కొంతమందిలో ఓవర్ కోపం వస్తూ ఉంటుంది, కోపము. కొంతమంది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాక మజిల్ లాస్ అవ్వడం. తినే ఫుడ్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ మజిల్ చూస్తే చిన్నగా చేతుల దగ్గర మజిల్, మగవాళ్ళలో ప్రత్యేకంగా డయాబెటీస్ వాళ్ళలో చూడడానికి సన్నగానే ఉంటారు, బట్ పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, చేతులు మాత్రం మజిల్ అంతా ఇలా పుల్ అయిపోయి ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏజ్తో సంబంధం లేకుండా కూడా వస్తున్నాయి బీపీ షుగర్లు. మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, డాక్టర్ని కలిస్తే, ఒక మంచి సలహా తీసుకుంటే, అది మనం పర్మనెంట్గా టాబ్లెట్లు వేసుకోకుండా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని రెగ్యులర్ యోగా అండి. నేను ఒకటి అంటాను, డయాబెటీస్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, PCOD ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ప్రతిరోజు ఖచ్చితంగా రిక్వెస్టింగ్ అడుగుతున్నా, ప్రతిరోజు 1 hour యోగా చేసుకోండి. బ్యూటిఫుల్. అసలు మీకు ఏ సమస్య ఉండదు. ఒక యోగా 1 hour, దాంతోపాటు టైంకి వాటర్ తాగడం, టైంకి ఫుడ్ తినడం. మెయిన్ ఇంపార్టెంట్, మనం వాటర్ ఎలాగో దాహం వేస్తే తాగుతాం, కొంతమంది దాహం వేసినా వాటర్ తాగరు, దానివల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి ఎంతమంది బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారండి. అదే ప్రాపర్గా వాటర్ తాగితే సమస్య ఉంటుంది కదా. సో మనం ప్రాపర్ యోగా చేసుకోవడము, మంచిగా టైంకి బ్రేక్ఫాస్ట్, టైం లిమిట్గా, అది కూడా నేను చాలామందికి అంటుంటాను, ఫుడ్ ఇంటేక్ కూడా ఒక లిమిట్గా తీసుకోండి. నచ్చింది ఎక్కువ తినేసి నచ్చింది ఏం తినకుండా ఉండిపోతారు. అట్లా నచ్చింది నచ్చందని ఉండదు. పొట్టకి ఏంటంటే ఒక అరిచేయి అంత పొట్ట, ఇది ఎంత వేయగలుగుతాం ఫుడ్ అంతే వేయండి. బ్రేక్ఫాస్ట్లో అది డయాబెటీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, బ్రేక్ఫాస్ట్లో మనం ఎంత తీసుకోగలుగుతాం. బ్రేక్ఫాస్ట్ అదే పేరులోనే ఉంది, బ్రేక్ అనేది ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నామా, అది హెవీగా తింటామా. కొంతమంది పూరీలు తింటారు, బోండాలు తింటారు, రకరకాలు. లైట్ ఫుడ్ అండి, లైక్ స్టీమ్ మనం ఇడ్లీ చేసుకోవచ్చు. ఆ ఇడ్లీలో కూడా ఎన్ని రకాల మిల్లెట్స్ ఇడ్లీ ఉన్నాయి, రాగి ఇడ్లీ ఉంది, జొన్న ఇడ్లీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు పల్లీ చట్నీ ఇంత పెట్టుకొని తింటా ఉంటారు, అది డైజెషన్ అవ్వదు మనకి. పల్లి చట్నీ మంచిది కదా మ్యామ్. యాక్చువల్లీ అంత హెవీ అయిపోతుంది. రోజుకు ఒక చట్నీ, ఓ రోజు పుదీనా చట్నీ, ఓ రోజు కొత్తిమీర చట్నీ చేసుకుని, ఒక రోజు టమాటా చట్నీ, ఒక రోజు అల్లం చట్నీ, ఒక రోజు కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, ఒక రోజు పల్లీ చట్నీ. పల్లీలు కూడా లిమిట్గా వేసుకొని మనం బాగా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు పల్లీ చట్నీ తిన్నాక డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకు డైజెషన్ అవ్వదు, హెవీగా అనిపిస్తుంది, గ్యాసెస్ కూడా కొంతమందికి ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. రోజు ఒకటే కాకుండా ఒక్కో రోజు ఒక్కో కైండ్ ఆఫ్ చట్నీ. టిఫిన్స్ కూడా ఒక రోజు రాగి ఇడ్లీ, ఒక రోజు జొన్న ఇడ్లీ, ఒక రోజు సజ్జ ఇడ్లీ, ఒక రోజు రాజగిర ఇడ్లీ, రాజగిర అంటే తోటకూర విత్తనం. ఇలాగా మనము ఇడ్లీ బ్యాటర్స్లో ఇవి కలిపేసుకొని మంచిగా చేసుకొని 2 ఇడ్లీలు తిన్నా కడుపు నిండిపోద్ది బేసికల్లీ. సో దాన్ని ఏం చేస్తాం, 4 ఇడ్లీలు ఇంత చట్నీ వేసుకొని తింటామా, మనం లంచ్ టైంకి వచ్చాక అది డైజెషన్ అవ్వదు, అలా ఒక స్టైల్లో ఉండిపోయింటుంది పొట్టలో. లంచ్ కూడా తినేస్తాం ఫుల్గా, మనకు అలవాటు కదా, లంచ్ చేయకపోతే కష్టం. లంచ్ ఫుల్, ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైజెషన్ కాకుండా అలా పొట్టలో ఉండిపోయింది, లంచ్ డైజెషన్ కాకుండా అలా ఉండిపోయింది. మధ్యలో 4 to 5 మధ్యలో స్నాక్ టైం వచ్చింది, మళ్ళీ ఇంత టీ, ఫ్రెండ్స్ వచ్చారండి, బిస్కెట్లు, కేకు ఎంత తినేస్తాం. అది కూడా అది ఉండి 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 నా డిన్నర్కి వచ్చాక డిన్నర్ కూడా చేయాలి మనం. ఆ డిన్నర్ ఇవన్నీ డైజెషన్ కాకుండా ఏమవుతాయి, ప్రాబ్లమ్సే కదండి. అది పొట్ట దగ్గర ఫ్యాట్ లాగా ఉండిపోతుంది, బరువు పెరిగిపోవడం,
ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో సమస్యలు. ఎస్. ఎవ్రీథింగ్ అందరికి తెలిసిన నాలెడ్జే. యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ నేను చాలామంది అన్నీ తిరిగి తిరిగి ఫైనల్గా నా దగ్గరికి వస్తారు పేషెంట్లుగా. వచ్చి అన్నీ తెలుసు వాళ్ళకి. ఇవన్నీ చేయడం కుదరదు కానీ ఇంకొకటి ఏదైనా చెప్పండి. ఇంకా నేను అంటాను షార్ట్ టర్మ్లో అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ నేనంటాను షార్ట్ టర్మ్లో ఇది సమస్య ఒక రోజుతో రాలేదు, ఇది ఎన్నో రోజుల నుంచి ఉంది కదా. అది తగ్గడానికి కూడా న్యాచురల్ ప్రాసెస్లో మేబీ ఇట్ విల్ టేక్ టైం, ఒక 1 వీక్ పట్టొచ్చు. న్యాచురల్ ప్రాసెస్ కదా, ఏ మెడిసిన్ లేదు, ఇంట్లో మనం హ్యాపీగా చేసుకుంటూ తింటున్న ఫుడ్ మేబీ తిందాం మంచిగా. ఏ సమస్య అయినా సరే ఒక్కటే 4 పద్ధతులు, అవి కరెక్ట్ లేకపోవడం వల్ల వస్తున్నాయి. కరెక్ట్ స్లీప్ చేసుకుందాం. మేబీ నిద్ర పట్టకపోతే ఏం రెమెడీ చెప్పారు, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి, కొద్దిగా మెడిటేషన్ చేసుకోవాలి, దానివల్ల నిద్ర వస్తుంది అన్నది చేద్దాం. ఈరోజు చేస్తే మేబీ ఎప్పుడు పట్టని నిద్ర కూడా పడుతుంది కొద్దిగా. ఇంకా కొద్దిగా చేసుకుంటూ ఉంటే మంచి నిద్ర పడుతుంది. స్లీప్ సెట్ అయిపోయిందంటే కౌంట్లెస్ రోగాలు తగ్గిపోతాయి అక్కడ. ఎందుకంటే మార్నింగ్ లేస్తాం, యోగా ఒక్కటి చేసుకోవడం వల్ల బాడీకి మజిల్ మూమెంట్ ఉండాలండి. యంగ్స్టర్స్కే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళలో హెవీనెస్ ఉంది, తిమ్మిరి వస్తుంది, టక్ టక్ సౌండ్లు వస్తున్నాయని యంగ్స్టర్స్ ఇది వస్తున్నారు మన దగ్గరికి. నేనంటాను ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు? బేసికలీ మనకి డెఫిషియన్సీస్. నేను ఒకటి అంటాను, కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ టెస్ట్ చేయించుకుంటే అన్నీ ఉంటుంది. డెఫినెట్గా ఉంటున్నాయి. ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కాదు, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీలో మొబిలిటీ ఉంటుంది కదా. ఆ మొబిలిటీ తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంది అనుకోండి, మంచిగా ఆవు పాలల్లో నువ్వులు ఉంటాయి కదా పౌడర్ చేసేసుకొని, పంకిన్ సీడ్స్ పౌడర్ చేసుకొని అవి ఒక 2 స్పూన్లు, అదొక స్పూన్ ఇదొక స్పూన్ 2 కలుపుకొని పాలలో కలుపుకొని తాగండి. లేదనుకోండి ఆవు పాలు కొంతమందికి పడవు, ఆల్మండ్స్ ఉంటాయి కదా, 4 to 5 ఆల్మండ్స్ నానబెట్టుకొని పొద్దున దాని స్కిన్ తీసి మిక్సీ పట్టేసి నీళ్ళు వేసి ఆల్మండ్ మిల్క్ వస్తాయి కదా, దాంట్లో ఈ పౌడర్ కలుపుకొని తీసుకోండి. మోర్ దెన్ కాల్షియం కదా. B12 డెఫిషియన్సీ ఉంటున్నాం, తోటకూర విత్తనాలు అద్భుతం అండి B12. తర్వాత మనకి పూల్ మకానా అంటారు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్, వెజిటబుల్స్లో మునక్కాడలు, ఎంత B12 కావాలి మనకి. ఇంకా నేను డి విటమిన్ గురించి మాట్లాడితే పంకిన్ సీడ్స్ అన్ని నట్స్లో ఉంటాయి. డి విటమిన్ మాత్రం అసలు ఎవరికి లేదు. నేను అదే అంటాను, బ్రహ్మాండంగా మష్రూమ్స్ తినండి అంటారు. చాలా మంది మష్రూమ్స్ తినమంటే నెలకు ఒకసారి తినడం కూడా కష్టమే. నేను మష్రూమ్స్ తెప్పించేసి మంచిగా పసుపు వాటర్లో గడిపి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి, ఇడ్లీ బ్యాటర్లో కలపండి, దోశ బ్యాటర్లో కలుపుకోండి, కొద్దిగా లేదంటే పాలలో కలుపుకొని తాగండి. లేదు మీకు మష్రూమ్స్ ఒకటే కాదు, నట్స్లో కూడా ఎన్ని నట్స్ ఉన్నాయండి. పంకిన్ ఉన్నాయి, వాటర్ మిలన్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, పిస్తా ఉంది. నట్స్లో మనం అది కూడా అమితంగా కాకుండా మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకుంటే ఏది విషం కింద కన్వర్ట్ అవుతుందో, అమితంగా తీసుకుంటే అది హెల్దీ ఫుడ్ అయినా విషమే అంట నేను. ఇవి నట్స్ తీసుకోండి, మష్రూమ్స్ తీసుకోండి. కొంతమంది ఫిష్ తింటుంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు, ఫిష్లో కూడా మంచిగా ఉంటుంది విటమిన్స్, ఎగ్స్లో ఉంటాయి. వెజిటేరియన్స్కి అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, వెజిటేరియన్స్కి అయితే 100 ఆప్షన్స్. ఇవన్నీ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా మనము ఐరన్ డెఫిషియన్సీ అంటాం, తోటకూరలో బ్రహ్మాండమైన ఐరన్, మునగాకులో లేదు ఐరన్. అసలు ఇంత మునగాకు రోజు ఐవి కోసం వెళ్తున్నారు. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ బాడీ వీక్ అయిపోతుంది, వీక్ అయిపోయి లెథార్జిక్నెస్ అండ్ కలర్ చేంజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ బాగా విపరీతమైన హెయిర్ ఫాల్, అసలు వైట్ హెయిర్ రావడానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ పార్ట్. ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, మునగాకు ఉంది, మునక్కాడలు ఉన్నాయి, అన్నీ వెజిటబుల్స్ అన్నీ. నేనేమంటానంటే వెజిటబుల్స్ తినాలన్నా భయం వేస్తుంది, బయట పెస్టిసైడ్స్. నేను అన్నాను ఒక పాజిటివిటీ ఉంటే అది మన చేతిలోకి వచ్చాక మేబీ ఇంకా ప్యూరిఫై అవుతున్న ఫీల్తోనే తింటే ఒకటి అసలు మరి మెయిన్ తినాలి. నేనేమంటానంటే మనిషికి నేచర్ నెగిటివిటీ ఉండద్దు. సమస్య నాది తగ్గదు, నా దగ్గరికి వస్తారు, తగ్గుతుందా లేదా అంటారు. నేను 100% తగ్గిస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా నేను చెప్పింది పర్ఫెక్ట్గా చేయండి. మీకు 100 కాదు, మీరు లైఫ్లో ఆ సమస్యకు మళ్ళీ మీకు రాదంట. సో ఆ నేచర్ డెవలప్ చేసుకోవాలి. నేను యాజ్ ఎ డాక్టర్ నేను ఒక్కటి నమ్ముతా, బేసికలీ పాజిటివిటీ ఎప్పుడు ఉండాలి. ఏ డిసీజ్ అయినా తగ్గిస్తామన్న ధైర్యం యాజ్ ఎ డాక్టర్కి నాకున్నప్పుడు, అరే ఆవిడంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను కూడా తగ్గించుకోవడానికి ఆవిడ చెప్పిన ప్రయత్నాలు అన్నీ చేద్దామని ఇద్దరు కోఆర్డినేట్ అయితే సమస్య పోతుందండి.